హాయ్ అండి. పిల్లలకు అప్పుడప్పుడు స్వీట్ ఇలా అనిపించినప్పుడు ఇలా తీపి బోండాలు అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్‌లోకి 1 కప్ గోధుమ పిండి, ఇలాచీ పౌడర్, చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి ముప్పావు కప్పు బెల్లం, ముప్పావు కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం కరిగించడం సరిపోతుంది. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగాక స్టవ్ అయితే ఆపేసేసి ఒక జాలిగరిటె తీసేసుకొని వడగట్టుకుంటూ పిండి అయితే కలిపేసుకోవాలి. బెల్లం వాటర్ అయిపోయినాక కన్సిస్టెన్సీ కూడా సరిపోకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ బోండా పిండి కన్సిస్టెన్సీ లాగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఒక్కొక్క బోండా విడివిడిగా వేసుకోవాలి. 30 సెకండ్ల తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఎంతో ఇష్టమైన తీపి బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.